హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సడన్గా మారిపోయింది కదా సీను. ఇది వచ్చి ఒక రోడ్ పక్కన మేము ట్రావెల్లో టిఫిన్ చేసామండి. నార్మల్గా మనం పెద్ద పెద్ద హోటల్లో, స్టార్ హోటల్లో తింటుంటాం కదా. అక్కడ మనం అంత డబ్బు పెట్టి తీసుకున్న ఆహారము స్టార్ హోటల్ వాసనలాగే ఉంటుంది, అంత రేటుది. అంటే ఆ టేస్ట్ డబ్బులు ఎక్కువ పెడతాం కాబట్టి ఇంకా టేస్ట్ అంటే పర్వాలేదు అనిపిస్తుంది. అదే చాలా తక్కువ మొత్తంలో, చాలా తక్కువలో రోడ్డు పక్కన ఇలాగా ఒక కట్టెల పొయ్యి మీద, పెంకు మీద ఇలా దోశ వేసి వాళ్ళు మనకు చేసి ఇస్తారు చూడండి. అసలు ఆ వాసన కానీ, టేస్ట్ కానీ ఏ స్టార్ హోటల్లో కూడా దొరకదండి. అంత రుచిగా ఉంటుంది. కట్టెల పొయ్యి వాసన, ఆ స్మెల్కి ఆ దోశ కానీ, ఇడ్లీ కానీ అద్భుతమైన టేస్ట్ని తీసుకొస్తుంది. ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టము. చాలామంది కూడా ఉంటుందనుకుంటా. సరే, మీలో ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. ఇష్టమైతే చెప్పండి ఖచ్చితంగా. ఆ తర్వాత ఇలా ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం మేము ఇలా తింటామండి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నిందంటే అసలు మీకు ఈ వీడియో చూసి చెప్తుంటేనే నాకు మళ్ళీ అక్కడ వెళ్ళి తినాలన్న విధంగా అనిపించింది. చాలా బాగుంటుంది. ఇంకా హోటల్ తిండి అంటే హోటల్ లాగే ఉంటుంది కదా. ఇది వచ్చి మన ఇంట్లో మన అమ్మ చేసి పెట్టినంత రుచిగా ఉంటుంది. అంత టేస్ట్ అనిపించింది మాకు. చాలా బాగుంది. సరే, ఇంకా తర్వాత అక్కడ చుట్టుపక్కలంతా కూడా చిన్నగా ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను. పచ్చని చెట్ల మధ్యన చాలా బాగుంది వాతావరణం. ఇలా మేము ట్రావెల్లో మా మజిలీలు ఎలా ఉంటాయి అనే దానికి వీడియో చేశానండి. ఇంకా దీని తర్వాత మళ్ళీ హెరిటేజ్ దగ్గర కాఫీ తీసుకొని తాగాము. ఇలా చిన్న చిన్న మజిలీలు చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. పచ్చని చెట్ల మధ్యన సర్రమని సాగిపోయే రోడ్లో, అది హైవేలో, చుట్టుపక్కల పెద్ద పెద్ద ఎత్తైన కొండలు, అంత పచ్చదనంతో ఉన్న వాతావరణం, రేడియోలో పాటలు వింటూ, పాత పాటలు, ఘంటసాల అలాంటి పాటలు వింటూ ప్రయాణం అలాగా చల్లగా హ్యాపీగా ఆనందంతో సాగిపోతూ ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుందిగా, అద్భుతంగా ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తే మనసు చాలా ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అలా ఫీల్ అవుతా ప్రయాణం చేయండి అందరూ. ఎవరైనా సరే మనకు ఉన్న మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. మైండ్, మనసు అంతా కూడా ఒక మంచి దారిలోకి వెళ్ళిపోతుంది. హెల్తీగా కూడా ఉంటాము. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇలా ప్రశాంతంగా ఇలాంటి పచ్చని చెట్ల మధ్యన ఇలా ప్రయాణం చేస్తూ పాత పాటలు వింటూ చేయండి. అద్భుతంగా అనిపిస్తుంది. అంటే నేను ఫీల్ అవుతూ ఉంటాను ఆ విధంగా. అందుకనే మీరు కూడా అలా ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? మా మజిలీ, మా జర్నీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీరు కూడా ఇలాగే ప్రయాణాలు చేసినప్పుడు ఆస్వాదిస్తారు కదా. ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనసు చాలా బాగుంటుంది మెయిన్గా. అప్పుడు మనసుకి ఆనందాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆరోగ్యం కూడా దానంతట అదే చక్కగా బాగా మారిపోతుంది. సరే, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మా కోసం ఒక చిన్న లైక్, ఏదన్నా మీకు కానీ ఇందులో ఏదన్నా నచ్చిన పాయింట్ ఉంటే ఒక కామెంట్ కూడా చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటానండి. అందరికీ ధన్యవాదాలు. ఓకే, బాయ్. ఫ్రెండ్స్ అందరూ చూస్తారని నమ్ముతున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని, అలాగే కామెంట్ చేస్తారని, ఇంకొకళ్ళకి షేర్ చేస్తారని మీ మీద నమ్మకంతో వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. సరే, ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. ఓకే, బాయ్. ధన్యవాదాలండి అందరికీ.
ఇంతకీ మీరు జర్నీ చేసేటప్పుడు ఎలాగా ఫీల్ అవుతారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, ఆ విషయం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందుకే మళ్ళీ చెప్పడానికి మళ్ళీ వీడియో మాట్లాడుతున్నాను. అంటే మీరు చెప్తే నేను కూడా సరే ఇలా కూడా ఉంటుందా జర్నీ చేసేటప్పుడు, ఇలా కూడా ఎంజాయ్ చేస్తారా అనేది ఏదైనా కొత్త పాయింట్ ఏమైనా ఉంటే నేను కూడా తెలుసుకుంటాను. అంతే, అందుకోసమేనండి మళ్ళీ మాట్లాడాను. ఓకే, ఉంటాను. అందరికీ ధన్యవాదాలండి.